మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పలువురు కౌన్సిలర్లు సమావేశంలో నిలదీశారు. చైర్మన్ సొంత ఎజెండా తయారు చేసుకుని లెక్కలో మాత్రం అవసరాలకు మించి ₹1,00,000 మేర డబ్బులు వెచ్చించినట్లు లెక్కలు చూపుతున్నారని కౌన్సిలర్లు మండిపడ్డారు. అందుకు మున్సిపల్ కమిషనర్ రాజయ్య వత్తాసు పలుకుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. సమావేశాన్ని బహిష్కరించి చైర్పర్సన్ పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ కార్యాలయం ముందు చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే డబ్బులు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపుతున్నారని, దీంతో నిధులు ఎక్కడ దారి మళ్లాయంటూ కౌన్సిలర్లు ఎజెండాకు సంబంధించిన పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని గ్రహించిన మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రవీందర్ అక్కడి నుంచి తమ వాహనంలో జారుకున్నారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. నోటీసులు ఇచ్చిన వారిలో అన్ని పార్టీల కౌన్సిలర్లు ఉండడం విశేషం. మరి పురపాలక సంఘం యొక్క ఈరోజు ఎజెండా తయారు చేసిండ్రు. మళ్ళీ కమిషనర్ గారు మరి చైర్పర్సన్ గారు మరి ఎవరికి తెలియకుండా మరి వైస్ చైర్మన్ అయ్యి నాకు కూడా ఎలాంటి విషయం కూడా తెలియకుండా ఎజెండాని తయారు చేశారు. ఈ ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు. ఇది ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉంది. అది మేము ఖండిస్తూనే ఉన్నాము. అయినా కానీ వాళ్ళు రొటీన్గా రెగ్యులర్గా ఇదే చేస్తుంది చైర్పర్సన్. సో ఇదంతా నశించాలి. మాకు చెప్పి